హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ హోలీ. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ టమాటో పులావ్. మనకి మిల్ మేకర్లో చాలా పోషకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ప్రోటీను, ఐరన్, కాల్షియము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ మిల్ మేకర్ తో మనం పులావ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి 3 టమాటాలు సన్నగా పొడవు కట్ చేసుకోవాలి. అట్లాగే ఒక బంగాళదుంప కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అవి కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. దీంట్లో కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు కూడా ఒక ఇంత కొబ్బరి ముక్క, చిన్నులపాయలు ఒక 7 చిన్నులపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందుగానే మనం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని మిల్ మేకర్ని ఇట్లా వాటర్లో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 2 డబ్బాలు బియ్యం కూడా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక కుక్కర్ పెట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లో పులావ్కి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు, టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక వేడి నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్ మొత్తం వేసేసుకున్నాం. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లో బిర్యానీలోకి సరిపడంత సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్ల గరం మసాలా ఇది మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం వేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1కి 2 చొప్పున మనం వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మిల్ మేకర్ టమాటో పులావ్ రెడీ. ఇది ఉత్తదైనా తినేసొచ్చు, లేదంటే ఇట్లా కుర్మా ఏదైనా చేసుకొని దాంతో అయినా, పెరుగు చట్నీతో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది. మిల్ మేకర్ పులావ్ చాలా చాలా బాగుంది. సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.